వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నరసాపురం నుండి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమానరమ గోయిందో హరే అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటోయ్ ఈ హడావిడి? అంతా కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుండి ఇందులో ఏ ఒక్క ముఖం కనబడలేదు. ఏమైపోయారు? ఏదో పాడు పని చేసున్నా 3 ఏళ్ళు ముఖం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్ళు పకాలున నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళినా మారని చిల్లికవలా మౌనంగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏదీ కానివేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున వచ్చిన వాన, పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు. మీరందరూ ఈ పూట ఇక్కడ తిష్ట వేస్తాను అంటే నేనొప్పుకోను అబ్బాయ్. తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు సగం నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్ళవలను అని లేచారు కాబోలు. మేము మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకొక చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని. మీరు దేశంలోకి దయచేశారు అన్న వార్త 4 రోజుల క్రితమే నర్సాపురం అంతా దావాగ్నిలా చుట్టబెట్టింది. వార్త వినగానే కోర్టుకెళ్లేటప్పుడు గౌన్లు తలగుడ్డలు ధరించడం మర్చిపోయారు కొందరు. మరికొందరి గురించి మరికొన్ని విన్నాం. ఇంకేవేవో మరికొన్ని మర్చిపోయారు అని. కానీ అవి అధికారికంగా చెప్పలేకుండా ఉన్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుత అంశం ఏంటి అంటే, మన హై స్కూల్లో పాత కొత్త విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయడానికి నిశ్చయమైంది. లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్సుగా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాం. బహుశా సభ రేపే జరగొచ్చు, లేదా ఎల్లుండొకటి ఆవలెల్లుండొకటి జరిగి తీరుతాయి. మన స్కూల్ సభకి మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరాబాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలపడం అయింది అని నాతో పాటు చిన్నప్పటి నుండి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లరిలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు వేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొద్దిసేపటికో లేకపోతే వారితోనూ నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాం అన్నాడు ముకులిత హస్తాలతో మరొక పూర్వ ఆశ్రమవాసి. ఇక మేమొచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేము విరమిస్తున్నాం అని పూర్వం మా మూత్రిత్రయంలో 3వ వాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక వెన్నడు మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యము అని అగ్ని సాక్షిగా సూర్యచంద్రాదులు సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట, సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారిని రాని చెప్తాను అన్నాను. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్ళి కాసేపు మా నాన్న ఇంకా దేవతా అర్చన ముగించుకోలేదు అనే విషయం తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేంటి, ఈ సభలేంటి, సందర్భంలేంటి అనుకుంటూ ఏ అనుభవం లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వను, ఏం మాట్లాడను అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేను ఒక్కసారి
విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతా అర్చనకు ముగింపుగా గంట లోపల నుండి వినబడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లే నాయనా, కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువుగాని, వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు అవి కడుక్కోమని నీళ్ళు అవి ఇవ్వు అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారు ఎవ్వరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, పై విస్తర్లేమీ వెయ్యొద్దు అని నేను నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని పట్టు వస్త్రం ధరించి బుద్ధిమంతుల్లాగా భోజనానికి తయారయ్యాను. ప్రతి పూట భోజనాలయ్యేవి. నేనొచ్చినప్పటినుంచి అక్కడ నువ్వేం చదివావు, ఏం పాసయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడి సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికములు ఎలా నడిచేవి, అక్కడి జీవిత విశేషాలేమిటి, విధానాలేమిటి అని ఒక్కమాటు నన్నడగలేదు మా నాన్న. ఆయన అడుగుతాడని నేను ఎన్నెన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాణ్ణి. ఒక్కమాటు ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలీదు, ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం సబబే అనిపించింది. అక్కడ నేను చేసిన పనులన్నీ గాని కొన్ని కాని విని ఉంటే ఆ అప్రాచ్య చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదు అని అనుకునేవాళ్ళు కాబోలు. అందుకనే ఏమీ తెలుసుకోకపోవడమే మంచిదని ఉభయతారకం అని నిశ్చయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనములు ముగించుకుని వాకిట్లోకొచ్చాం. మా నాన్న భగవద్గీత చేతపుచ్చుకుని అలవాటు ప్రకారం కొంచెంసేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాతను సవరణలు చేసుకుంటూ ఉంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా నిద్రాజాడ్యం నిన్నే చేరు కదరా అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించింది. ఓ గంటో అరగంటో నిద్రపోయుంటాను. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమో అని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదు అని తెలుసుకుని ముఖ ప్రక్షాళన చేసుకుని మళ్ళీ నా చదువులో పడ్డాను. మళ్ళీ కొంతసేపు గ్రంథపఠనం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపన నా పలహారం పళ్లెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలకి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను నమస్కారం చేయగానే వారు నవ్వుతూ, ఏమోయ్ పార్వతీశం అంటూ లేవబోయారు. ఆయనతోటి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడం ఏంటి? నేను మీ శిష్యుణ్ణన్నమాట అప్పుడే మర్చిపోయారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కర్రశిక్ష, బెత్తం శిక్షతోటే పైకొచ్చాను అన్న సంగతి నేనెప్పటికీ మరవనండి అంటుంటే ఆయన మళ్ళీ కూర్చుని, హార్ని ఇల్లు బంగారంగాను, నువ్వు ఇవేవీ మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేతి విసురు, బెత్తం చిరుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది, అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అని పెద్దల మాటలు నీలో నిజమైంది. చాలా సంతోషం. తరువాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరనడం ధర్మం కాదు మాస్టర్ గారు. అది నాకు శాపంగా పరిణమించవచ్చు. ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకుని ఒక మాటు 2 చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయ స్పందన ఎక్కువైనట్లు అనిపించింది.
నాకు ఒళ్ళు పులకరిచ్చింది. గురుదేవుని ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం, నీవొచ్చావు అని 3 రోజులై తెలిసినా అనుక్షణం నిన్ను చూడవలను అని ఆతృత పడుతూ ఉన్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను? ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్ళావు అని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మటుకు చాలా సంతోషించాను. అంటే నువ్వు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావు అనే ధైర్యం అప్పట్నుంచి ఉండేది. నేననుకున్నట్టుగానే విద్యలు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషిస్తూ నీవు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావు అని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక నే వచ్చిన పని చెప్పొద్దు మరి. నీవు వచ్చావు అని తెలియగానే స్కూల్ మొత్తం మీ ఊరు వచ్చి పడదాము అన్నంత ఉత్సాహం కలిగింది. అందరకు నేనే వారి ఉత్సాహం తాత్కాలికంగా చల్లబరిచి దాన్ని క్రమబద్ధం చేయవలను అని సంకల్పించి మేమింతమందిమి మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నక్కడికి ఆహ్వానించి గౌరవించి అక్కడ అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖతః నిండు సభలో వింటే బావుంటుంది అని కొందరు ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతోటి ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు. అందుకని ఎల్లుండి సాయంకాలం మన హైస్కూలు ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నీవు పాత విద్యార్థిగా నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలన్నిటినీ లేకపోతే కొన్నిటినో చెప్పి మమ్మల్ని అందర్నీ ఆనందపరచవలనని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని అననుగాని తప్పక మరో మాట చెప్పక వచ్చి వచ్చి మమ్మల్ని అందర్నీ ఆనందపరవశుల్ని చెయ్యాలి అని కోరుతున్నాను అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనవద్దు మాస్టర్ గారు. నాకు సన్మానం గౌరవం ఏంటండి? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు ఓ 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్నేదైనా కొన్ని ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బావుంటుంది అనుకుంటాను. ఉపన్యాసాలు ఇంకా పెద్ద సభలో చేయడం నాకింకా చేతకాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులందరూ సరదాగా వచ్చినా 2 నిమిషాలు అయ్యేసరికి విడిగా వారికి తలనొప్పి వస్తుందేమో అని నా భయం. వారికి ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం బావుంటుంది అని నా భావం అన్నాను. నీ అభిప్రాయం చాలా బాగానే ఉంది గాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గనక ముందు ఈ సభ ముగించి తరువాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పనే. అంచేతను ఎల్లుండి సాయంకాలం 4 గంటలకు బండి తీసుకొని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇంకా నే వస్తా మరి అని నేను నమస్కరించగా నా భుజాల మీద చెయ్యి వేసి తనతోటి వీధిలోకి తీసుకువెళ్ళి నాకు సెలవిచ్చి వారు బండెక్కి వెళ్ళిపోయారు. ఈ సభేమిటి, సన్మానమేంటి, నాకెందుకొచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుండగా మళ్ళీ వాకిట్లో బండాగిన చప్పుడు కావడం, నేను లేచి వీధిలోకి వెళ్ళి వారిని ఆహ్వానిద్దాం అని అనుకుంటూ ఉండగానే వారు లోపలికి రావడం జరిగింది. ఈసారి వచ్చిన వారు 2 ప్లేడర్లు. వారు పలానా అని తెలుసుకున్నాను. నాకంటే బాగా పెద్దలు కావడం చేతను ఎక్కువ పరిచయం లేదు. వారు రావడంతోటే పరస్పరం అభినందనలు చేసుకుని కూర్చున్నాం. వారు వచ్చిన పని వెంటనే వినవిచ్చారు. తమ రాక విన్నాం. మన ప్రాంతాల్లో విదేశీయానం చేసిన వాళ్లలో మీరే ప్రథములు. విదేశాలలో విద్య నేర్చి ఎంఏ బార్ ఎట్లా అయి వచ్చిన వారిలో మీరే ప్రథములు అయి ఉండడం
మీరు మాకు అన్ని విధాలా సన్నిహితులు కావడం మాకు గర్వకారణం. ఆవలెల్లుండి మా నరసాపురం బార్ అసోసియేషన్ తరపున మమ్మల్ని గౌరవించి మీరొకసారి దయచేసి మీ విదేశ అనుభవాలు కొన్ని మాకు తెలపవలనని సభ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని స్వయంగా కోరడానికొచ్చాం. మా మున్సబు గారు కూడా స్వయంగా మీ దర్శనానికి రావాలి అని అనుకున్నారు. కాని వారినంత శ్రమ పడవద్దు అని మేం మీతో తప్పక మనవ చేసి మిమ్మల్ని తప్పక తీసుకొస్తాము అని చెప్పి వచ్చాం. నాటి సభకు వారే అధ్యక్షత వహిస్తారు. తమరు తప్పక దయచేస్తారు కదా? ఆ సాయంకాలం మాలో ఎవరో ఒకరు బండి తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం అన్నారు. అబ్బెబ్బే, మీకు అంతా అని నేనేదో అనబోతూ ఉంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కానివ్వక తమరు మరో మాటు ఏమీ చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు, సెలవు అని గబగబా వెళ్ళిపోయారు. ఈరోజు సాయంకాలం నరసాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకే లేచి స్నానం చేసి మామూలుగా పంచి కట్టుకుని ఒక లాల్చీ వేసుకుని పైన కండువా కూడా వేసుకోవడానికి అమర్చి సిద్ధం చేసుకున్నాను. మా స్కూల్ నుండి విద్యార్థులో ఉపాధ్యాయులో వస్తారు అనుకుంటూ పావు తక్కువ 4 నేను వారి రాకకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ కూర్చున్నాను. వారు సరిగ్గా 4 వస్తాము అన్నారు. గడియారం 4 కొట్టింది. 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా, లేక వారు తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ అయినా బండేదైనా వస్తుందేమో చూద్దాము అని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే వీధి గుమ్మం దగ్గర ఆగింది. బండిలో నుంచి ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు దిగాడు. మందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ, మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది. తమరక్కడికి దయచేసిన తర్వాతను ఆలస్యం కాకూడదు అని ఎంతో తొందరపడ్డా. సర్దుబాట్లన్నీ అయ్యేసరికి ఈ వేళ అయింది. ఇంకను తమరు డ్రెస్ వేసుకుంటే వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు వచ్చిన ఉపాధ్యాయుడు. నా ఆలస్యం ఏమీ లేదు. సుమారు 3 గంటల నుండి మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాను. అతను కొంచెం తెల్లబోయి, మరి డ్రెస్సు మార్చుకోరా అన్నాడు. మార్చుకోవడానికి ఏమున్నది? చాకలు తెచ్చిన పంచ, కండువా, చొక్కా, ఇంకేమున్నాయి అన్నాను. అతను కొంచెం తడబడి, చిత్తం అదేనండి, తమరు వీటిని విడిచేసి వస్తారేమో అనుకున్నానండి అన్నాడు చేతులు జోడించి కంగారుగా. మాస్టారు, బట్టలు విడిచేసి సభకు ఎలా రానండి అన్నాను ఎంతో అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ఉక్కిరి బిక్కిరై, చిత్తం చిత్తం అదేనండి అనగా, అంటే తమరు బట్టలు కట్టుకుంటారు అని అనుకోలేదండి అనగా, ఎప్పుడు అదేదో సూటు హ్యాటు వగైరాతో గాని పైకి రారు అనుకున్నానండి అన్నాడు ఎంతో భయంతో. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకొచ్చేటప్పుడు అమాంతం వాటిని తగిలించుకొని వస్తాను అనుకున్నారా? భలే వారండి, రండి పోదాం అన్నాను. ఆయన భుజం మీద చెయ్యి వేసి వీధిలోకి తీసుకొచ్చాను. పక్కనున్న కుర్రవాడు పైకి నవ్వలేక, నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకుని ఉండ జుట్టుకుపోయి నానాయాతన పడుతూ మా వెనకనే వచ్చాడు. ముందు నన్ను బండెక్కమన్నారు. గౌరవంతో వెనకన కుర్రవాడు, చివరన మాస్టర్ గారు కూర్చున్నారు. ఈ బండిలో నరసాపురం చేరేటప్పటికీ బట్టలకి ముఖానికి కొంచెం జేబుర్రంగు వస్తుంది. అక్కడ ఎడింబరోకు మళ్ళీ మీరేమైనా ముఖ ప్రక్షాధికములు చేసుకుంటారా అని అడిగేవారు ఎవ్వరూ ఉండరు కదా అనుకుని ఒళ్ళు కంపరం ఎత్తినా గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను. బండి 10 గజాలు సాగగానే, అయ్యా పంతులుగారు, కొంచెం పైకి రండయ్యా అన్నాడు బండితోలే సాయిబు. నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగాను.
మళ్ళీ కొంచెం దూరం సాగేటప్పటికి తమరి ఇంకా పైకి రావాలండి అయ్యా అన్నాడు సాయిబు. నాయనా, ఈ కొద్ది పరిచయంలోనే నా మీద ఇంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలి అని కోరుకునేవాడవు నువ్వక్కడివి కనబడ్డావు. చాలా సంతోషం. ఇంకా చాలునా అన్నాను కొంచెం పైకి జరుగుతూ. చాలేండి మహారాజ్ అన్నాడు. ఆరిని ఇల్లు బంగారంగాను నన్నప్పుడే మహారాజును కూడా చేసేశావు అన్నాను. చిత్తం, తమరెప్పుడూ మహారాజులాగానే ఉంటారయ్యా అని నవ్వుకుంటూ ఈలవేసి హుషారుగా బండిని పోనిచ్చాడు. ఆ ఉత్సాహంతో మమ్మల్ని అరగంటైనా కాకుండా నరసాపురంలో మా స్కూలు గుమ్మంలో బండాపి, ఇంకా దిగండి మహారాజా అంటూ నన్ను నా పరివారాన్ని హెచ్చరించి తను కింద కురికి బండి గుర్రం పైకి తేలిపోకుండా నొక్కిపట్టి నిలబడ్డాడు. మేం ముగ్గురము నెమ్మదిగా కిందకి దిగాం. మాకెదురుగుండా మా ఉపాధ్యాయునితో పాటు అందరూ విద్యార్థులు 50 మంది మాకు స్వాగతం తెలపడానికి అక్కడే నిలబడి ఉన్నారు. దిగగానే మా రోజుల్లో నేను చూడని విశేషం ఒకటి కనబడ్డది. కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుండి తలొకరు ఒకరో ఇద్దరో వచ్చి కాకి గుడ్డలు, నెత్తిన టోపీ, మెడలో గుడ్డ, టైలా ముడివేసుకుని దారికి ఇరుపక్కల వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే అటెన్షన్ అని ఓ పొలికేక ఆ విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనిక అభివందన చేశారు. నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వరే వాళ్ళని చూస్తూ ఉంటే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంతోషంతో, వాళ్ళు బాయ్ స్కౌట్స్, మన స్కూల్లో ఈ ఏడాదే శిక్షణ కొత్తగా ప్రారంభించాం. విద్యార్థులందరికీ ఇదెంతో ఉత్సాహజనకంగానూ ఉంది అన్నారు. చౌకుదారులు పరాకు పలుకుతున్నట్టుగా కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను అల్లరి చేయనివ్వకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తూ ఉంటే నేను నా పక్కనున్న హెడ్ మాస్టర్ గారు మహాకవి తిమ్మర్సు అయినట్టు, నేను రాయలవారు అయినట్టు ఏమిటో అనుకుంటూ లోపలికి ప్రవేశించాను. హాలు కిటకిటలాడుతూ ఉంది. అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలామంది పుర ప్రముఖులు, ఉద్యోగులు కూడా వచ్చినట్టు కనబడ్డది. నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ ఈ పంచా చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్తకాలం అనుమానించి ఎందుకైనా మంచిదని అక్కడున్న 50 మంది గభీలున లేచి నిలబడ్డారు. నన్ను హెడ్ మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడున్న ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తూ ఉంటే పంచె కట్టుకున్న నేను పార్వతీశాన్నే అని అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేశారు. నేను చాలా గంభీరంగా, మామూలుగా నవ్వు తుల్లు లేకుండా చాలా సుప్రసిద్ధుడిలాగా ఒక్క క్షణం నిలబడి సభికులందర్నీ దయాగ్ర దృష్టితో చూసినట్టుగా చూసి దయచేయండి అన్నట్టు హస్తాభినయం చేసి కూర్చున్నాను. సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందర్నీ వరుసగా కూర్చోబెట్టి బల్లల్లేక నిలబడుతూ ఉన్న కొందరిని విద్యార్థులను ఎదురుగానున్న ప్లాట్ఫారం మీదనే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండవలను అని అందర్నీ హెచ్చరించగానే సభలో శబ్దం చల్లారింది. హెడ్ మాస్టర్ గారు నెత్తిమీదున్న తలగుడ్డ, మెడలో ఉన్న కండువా సరిచేసుకుని ప్లాట్ఫామ్ మీదకి దయచేసి ఓ కుర్రవాణ్ణి పైకి రమ్మని చెప్పి ప్రార్థన చేయమని చెప్పాడు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతి ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి కిందకి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి మళ్లీ ఒక మాటు కోటు కండువా సవరించుకుని సభ్యులను చూసి మందహాసం చేసి
కొంచెం కంఠం సవరించుకొని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజనులారా, విద్యార్థులారా, సోదర ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరికీ చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన, మరవరాని, మర్చిపోని ఒక సంఘటన. మన స్కూల్లో మనవర్ధన విద్య అభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప తక్కినవారు ఎవ్వరూ చేయలేని సాహస కృత్యం అసాధారణమైన ధైర్యంతో, నేర్పుతో చేయగలిగాడు మన పార్వతీశం. కొన్ని సంవత్సరాల క్రితం అతను నా విద్యార్థి అయి ఉండడం నాకు ఇంత అంత చెప్పరాని ఆనందహేతువు, గర్వకారణంగానూ ఉంది. ఈ సంతోషాతిశయంతో నన్ను మరిచి పూర్వపు చనువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేస్తున్నాను. వారు అన్యదా భావించరు అని తలుస్తాను అని నాకేసి చూశారు. నేను మౌనంగా ఒక నమస్కార బాణం మందహాసంతో జోడించి వారి వైపు విసిరాను. ఆయన అది అందుకున్నట్టు ప్రతిహాసం చేసి, మన పార్వతీశం గారు, నేను మనవి చేసినట్టుగా పరాపేక్ష లేకుండా, ఎవ్వరి సహాయం లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ళు సముద్ర ప్రయాణం చేసి మన ప్రభువుల స్వదేశమైన బ్రిటన్లో అంతర్భాగంగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్ళి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బార్ ఎట్లా ప్రథమ తరగతిలో ఉత్తీర్ణత సాధించి వచ్చారు అనే విషయం మీరందరూ వినే ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఇప్పుడు ఒక ఘోరమైన, భయంకరమైన మహాసంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో జలాంతర్గాములు సముద్రాల్లో అహర్నిశలు తిరుగుతూ ఉంటే, సముద్రం మీద చూడ భయంకరమైన యుద్ధ నౌకలు పహారా కాస్తూ ఉంటే, పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచారాన్ని, సంచలనాన్ని 1000 కన్నులతో కనిపెడుతూ ఉంటే, ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నిటినీ తప్పించుకుని క్షేమంగా, ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం. వారికి పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించమని మనమందరం చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలోని 50 మంది తప్పదు కాబోలు అని బాధపడకుండా ఒకసారి చేతులెత్తారు. మళ్ళీ మా హెడ్ మాస్టర్ గారు ఒక్కమారు కంఠం సవరించుకొని, గాత్ర గాంభీర్యం గాని స్థాయి గాని తగ్గకుండా, ఇక పార్వతీశం, వారి గుణగణాలు, వారి విద్యాబుద్ధులు, వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవలను అని ఉంది. కాని ఇప్పటికే కాలాతీతం అయినందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి, మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలపవలను అని కోరుతూ, సభా ప్రారంభం అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించవలను అంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చుని, వారు పడ్డ శ్రమకు మొకాన వడిలిన భయంతో కూడిన శ్వేత బిందువులను తుడుచుకుంటూ ఉంటే, కిందనున్న సభికులు హర్షధ్వానాలతో సభ మొత్తం మారు మోగిపోయేలా హర్షధ్వానాలు చేశారు. ఆ శబ్దం సద్దుమనగ్గానే నేను లేచి మందహాసంతో నలువైపులా పరికించి, నేను కూడా మా హెడ్ మాస్టర్ గారి పద్ధతిని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజనులారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుతపు ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో, అభిమానంతో, గౌరవంతో, అతిశయోక్తులతో నన్ను మీకు పరిచయం చేసిన మా హెడ్ మాస్టర్ గారికి అనేక కృతజ్ఞత, గౌరవపూర్వ నమస్కారాలు భక్తి వినమ్రతతో అర్పిస్తున్నాను. మొన్నవారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ అంగీకరించాను. ఎందుచేతనంటే, నేను మీలాగనే ఈ స్కూల్లో చదువుకున్నవాణ్ణి. నా విద్యాభ్యాసం కూడా ఇప్పుడున్న గురువుల దగ్గరే. అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనురాగంతోటో తగిలించిన చొరకలు ఇంకా మరవలేదు కూడాను. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాణ్ణి అన్న విషయం శిక్ష పొందినప్పుడు కాకపోయినా
తర్వాత తెలుసుకోగలిగాను. ఆనాడు నేను, నా సహ విద్యార్థులు చేసిన చిలిపి చేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తరువాతను ఎప్పటికో గాని తెలుసుకోలేకపోయాను. ఆనాటి అల్లరి చేష్ట ఒకటి ఈనాటికి నాకు జ్ఞప్తిక వస్తూ ఉన్నది. ఒక రోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజున నేను బడికి వచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకల గాడిదల్ని రెండిటిని ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని అటూ ఇటూ పరుగులెత్తిస్తున్నారు. అవి హడలిపోయి బయటికి పోయే మార్గం లేక చాలా కంగారుగా ఓండ్రబెడుతూ పరిగెత్తుతున్నాయి. ఇంతలో నేను మరికొందరు స్నేహితులతో వచ్చాను. తలుపు మూసి ఉండడము, లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవాళ్ళు ఎవ్వరూ లేక కాంపౌండు గోడలు దూకి రంగంలోకి దూకాం. అక్కడ కుర్రవాళ్లను ఏంట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకుని ఆ ఆటలో మేం కూడా ఉత్సాహంగా ప్రవేశించాం. ఎంతసేపటి నుండి గాడిదల చేత కథాగత్ర చేయిస్తున్న కథానాయకుణ్ణి పిలిచి, ఇలా కాదురా అబ్బాయి, సరి అయిన పద్ధతి నేను చెప్తాను విను అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి చెప్పండి అంటూ అమితోత్సాహంతో మళ్ళీ మాస్టర్ రాకుండా త్వరగా తెమల్చండి అని మమ్మల్ని హెచ్చరించారు. అయితే మీరెవరైనా వెళ్ళి గట్టివి 2 తాళ్లు సంపాదించండి, ఈ గాడిదలను కట్టేసి సర్కస్ చేయిద్దాం అన్నాను. 2-3 పిల్లవాళ్ళు తాళ్ల కోసం పరుగు పెట్టారు. ఓ కుర్రవాడు మటుకు తాపీగా అక్కడే నా కేసి చూస్తూ నిలబడి ఒక మాట మనం చెప్పగానే విని, అవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు. ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు, చూస్తూ ఉండు, వీటిని ఎలాగో తీసుకొచ్చారు గనుకను, ఇవాళ పంచమి గురువారం గనుకను వాటికి శిక్షణ ఇవాటి నుండే ప్రారంభిద్దాం. ముందు నువ్వెళ్ళి కాస్త సిరా తీసుకొచ్చి వాటి తోకలకు గాని ముఖానికి గాని పట్టిస్తే మన గాడిదలు అన్న సంగతి మనకు గుర్తుంటుంది. ఈ వేళకు మళ్ళనే రోజూ వాటిని శ్రమపడి బల్లోకి తీసుకొస్తే ఓ గంట పొద్దున, వీలైతే ఓ గంట సాయంకాలం కూడా వీట్లకి సర్కస్ విద్య నేర్పుదాం. అది మనకు సరదాగానూ కాలక్షేపంగానూ ఉంటుంది. ముందు అది చాకల మూటలు మోయకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ఏమంటావ్ అన్నాను. అతను అక్కడున్న తక్కిన వాళ్ళు ఏకకంఠంతో కరతాళ ధ్వనులతో వాళ్ళ యొక్క ఆమోదం తెలిపారు. ఇంతలో 2 కుర్రవాళ్ళు ఎలాగో 2 తాళ్ళు 2 చింతబరికెలు పట్టుకొని వాగరుస్తూ పరిగెత్తుకొచ్చారు. ఈ విద్యార్థుల మధ్యలో నుండి గాడిదలు ఉడాయించడానికి దారి లేక, ఏదో తమ ప్రాణం మీదకి వస్తుంది అనే ఆలోచన లేక, అంత ఆలోచనలే ఉంటే అవి గాడిదలు ఎందుకు అవుతాయిలేండి, హడలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్యన కొంచెం భయంతోనూ కొంత సంతోషంతోనూ హుర్రే అంటూ ఊండ్రిస్తూ నిలబడ్డాయి. ఈ తాళ్లతో ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అతి తెలివైన ఓ కుర్రవాడు మేకపిల్లను ఆవుదోడలను పట్టుకున్నట్టుగా ఆ గాడిద చెవులు పట్టుకున్నాడు. ఈ మోటు సరసంతో ఆ గాడిద ఎగిరి తన్నింది. వాళ్ళు మొర్రోమని పారిపోయారు. రెండో గాడిద తన్ను ఎవ్వరూ ఏమీ చేయకపోయినా తోటి గాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రున తిరిగి కనపడ్డ వాళ్ళని కనపడిన వాళ్ళని తన్నడం మొదలుపెట్టింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సింపథెటిక్ స్ట్రైక్ కాదు సింపథెటిక్ కిక్ అనాలి. ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండవలను అనే జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు. మొదటి గాడిదను 4 పిల్లవాళ్ళు ఎలాగో తంటాలు పడి
4 కాళ్లకు బంధం వేశారు. నేను చింతవరికి ఒకటి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊర్లోనే చూసిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒక్కడి తగల్నిచ్చి అప్ అప్ అని కేక వేశాను. అసలే గాడిద పైన ఈ కంగారుతో మతి స్థిమితం తప్పింది. చాకలి భాష తప్ప ఎప్పుడూ మరో భాషని విని ఎరగని ఆ గాడిదను అప్ అంటే ఎలా అర్థమవుతుంది? నయానా భయానా ఎన్నో విధాలు చెప్పాను. ఎంతకు వినకపోతే మళ్ళీ 2 తగల్నిచ్చి, ఓ ఈ వెర్రిగాడిది కొడక, అప్ అన్నప్పుడు 2 కాళ్ళు పైకెత్తాలి తెలిసిందా అని ముందు కాళ్ళ మీద మళ్ళీ 2 తగల్నిచ్చాను. సర్కస్ రింగులో కదం తొక్కడం నేర్పిద్దామని నెమ్మదిగా మెడ కట్టిన తాడుని ఒకడు పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కు వెళ్ళమన్నాను. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు. చచ్చిన అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. ఇక ఆ తర్వాతేమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.